రైట్ బుల్జిలో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీలో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని, దీంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు అర్ధరాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీలో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని, దీంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు అర్ధరాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మరి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇది 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీలో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలు ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? అమూల్య, మరో అల్పపీడనం వల్ల రాష్ట్రానికి ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం దక్షిణ కోస్తా, రాయలసీమ పైన దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఒక అల్పపీడన ఆవర్తనం గడిచిన వారం రోజుల నుంచి ఉంది. ఇది ప్రస్తుతం అదే ప్రాంతంలో అల్పపీడనంగా మారింది. ప్రస్తుతానికి ఇది శ్రీకాకుళం, తమిళనాడుకు మధ్యలో ఉంది. ఇది శ్రీలంక మీదుగా తమిళనాడు వైపుగా పయనించే అవకాశం ఉందని, 11వ తేదీ నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం రోజుల క్రితం ఫెంగల్ అనే ఒక తుఫాను కూడా ఇదే ప్రాంతంలో ఏర్పడింది. దాని ప్రభావం వల్ల చెన్నై లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అయితే దాని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా వరకు కూడా విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం దక్షిణ కోస్తాకే పరిమితం అవుతుందా, లేదా ఏపీ మొత్తం దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయా అనేది మరో 2 రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరుతో పాటుగా రాయలసీమ జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, 11వ తేదీ నాటికి ఇది మరింత బలపడుతుంది కాబట్టి అప్పటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని, 12, 13 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇది 11వ తేదీకి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా మారితే దాని దిశను బట్టి అంచనా వేయవచ్చని, దీని ప్రభావం ఉత్తరాంధ్రాల వరకు ఉంటుందా, లేదా దక్షిణ కోస్తాకే పరిమితం అవుతుందా అనేది మరో 2 రోజుల్లో వాతావరణ శాఖ తేల్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇది శ్రీలంక వైపు నుంచి తమిళనాడు వైపు కదులుతున్న నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. అమూల్య, రైట్ శ్రీరామ్, ఇప్పుడు మనం చూసినట్టయితే మరి అధికారులు అప్రమత్తం అయ్యారా? అంటే ముందస్తు సహాయక చర్యలు తీసుకునేందుకు అధికారులు అప్రమత్తమైనట్టే అంటారా? ఖచ్చితంగా ఈ ఫెంగల్ తుఫాను విషయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ వరకే దీని ప్రభావం ఉంటున్న అంచనా వేసి ఆ ప్రాంతాల్లోనే అధికారులు అప్పట్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ తుఫాను కూడా సేమ్ ఫెంగల్ తుఫాను ఎక్కడైతే ఫామ్ అయిందో అదే విధంగా ఫామ్ అయింది, అటువైపు నుంచే కదులుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి కోస్తా జిల్లా అంతటా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో కూడా అలర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావం ప్రస్తుతానికి దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉన్నప్పటికీ కూడా మరింత ఎక్కువ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సాధారణంగా అక్టోబర్ నెల వరకు ఈ తుఫాన్ల సీజన్ ముగుస్తుంది. అయితే ఈసారి అనూహ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా ఈ అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండటంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సిందే. వీటి ప్రభావం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఏర్పడే తుఫాన్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంతాల్లో ఇవి విధ్వంసం సృష్టిస్తాయని కూడా వాతావరణ శాఖ గత సమాచారం ఆధారంగా విశ్లేషిస్తుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏ అల్పపీడనం ఏర్పడినా కానీ దాని దిశను అంచనా వేస్తూ పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమవుతుంది. ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడనం పైన కూడా వాతావరణ శాఖ అధికారులు అదే విధంగా జాగ్రత్త వహిస్తున్నారు. దక్షిణ కోస్తాతో పాటుగా కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల పైన కూడా దీని ప్రభావం ఉంటుందని ముందుగానే అంచనా వేసి ఆయా జిల్లాల్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా ఈ పంటలు కోతకు వచ్చి పొలాల పైన ఉన్న నేపథ్యం, అలాగే ధాన్యం కూడా పొలాల దగ్గర ఆరబెడుతూ ఉండే సీజన్ కావటంతో దీని ప్రభావం ప్రస్తుతం వ్యవసాయదారుల పైన, రైతుల పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా వాళ్ళను కూడా అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన ఫెంగల్ తుఫాన్ దాటికే కొంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడి ఇది కూడా బలపడుతున్న నేపథ్యంలో రైతులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలకు సంబంధించిన రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. అలాగే తీర ప్రాంతాలలో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు గాని, ఆ తీర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు గాని కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అమూల్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.